మదర్ డైరీ ఆస్తుల అర్రాసట క్వశ్చన్ మార్క్తో ఈ వార్తున్నది. 35 కోట్ల అప్పుల్లో డైరీ, పాడి రైతులకు 20 కోట్ల బకాయి. ఇప్పటికే 4 పేమెంట్లు ఆలస్యమైందట. సొసైటీల్లో నిల్వ డబ్బులతోనే రైతులకు పాల పైసలు చెల్లిస్తున్నారట. అప్పుల నుంచి గట్టెక్కేందుకు డైరీ భూముల అమ్మకానికి పాలక మండలి యత్నం. చిట్యాల మిర్యాలగూడ భూముల కెసరు. ఈసీ తీరుపై పాడి రైతులు గరం గరం. ఈ మొత్తాన్ని నల్గొండ జిల్లా రెడ్లు నాకవతల పడేసినారు. దీన్ని ఏది మదర్ డైరీని. ఇప్పుడు దీనికి గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, గుత్తా సుఖేందర్ రెడ్డి బ్రదరు వీళ్ళంతా ఆన్సర్ చేయాలి దీనికి. ఎందుకంటే వాళ్ళే ఉన్నారు మొత్తం ఈ మదర్ డైరీని. ఇప్పుడు ఆయన మదర్ డైరీకి చైర్మన్గా ఇప్పుడు మళ్ళీ ఆయన కొడుక్కే ఇచ్చారు. మళ్ళీ గతంలో ఆయన అన్నో తమ్ముడో ఉంటుండే, ఇప్పుడు ఆయన కొడుక్కే ఇచ్చారు. ఈసీ తీరుపై పాడి రైతులు గరం గరం. సర్కారు గ్రాంట్ల కోసం ప్రయత్నించిన ఈసీ పాలక మండలి తీరుతో ఇబ్బందుల్లో మదర్ డైరీ. అసలు దీని మీద పెద్ద ఎత్తున ఎంక్వైరీకి ఆదేశించాలి. ఈ నల్గొండ రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల పరస్పర సహకార యూనియన్ లిమిటెడ్ మదర్ డైరీ, దీని మీద ప్రభుత్వం పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్కి ఆదేశించాల్సిన అవసరం ఉంది. ఈ మదర్ డైరీ వల్ల రైతులు కాదు, కొంతమంది రెడ్లు, నల్గొండ జిల్లాలో ఉన్న రెడ్లు లాభపడ్డారు. లీడర్లు, ప్రజలు కాదు నేను అంటున్నది, రెడ్డి ప్రజలు కాదు, లీడర్లు. రాష్ట్ర పాల ఉత్పత్తి డైరీల్లో ప్రముఖమైన మదర్ డైరీ ఆస్తుల అర్రాసు తప్పదా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఆస్తుల అమ్మకం పైన పాడి రైతులు, సొసైటీలు, ప్రజా సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్నప్పటికీ మదర్ డైరీ పాలక మండలికి మాత్రం ప్రాపర్టీస్ అమ్మక తప్పని సిచ్యువేషన్స్ దాపురించినాయి. ఉమ్మడి నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో మదర్ డైరీ కీలకమైన పాల డైరీ సంస్థగా కొనసాగుతున్నది. 92-93లో విజయ పాల డైరీ నుంచి మదర్ డైరీ వేరుపడ్డది. అయితే ఆ తర్వాత అనాది కాలంలోనే మదర్ డైరీ అంచెలంచెలుగా ఎదిగింది. మదర్ డైరీ కింద 432 సొసైటీలు పనిచేస్తున్నాయి. దాదాపు 32,000 మంది పాడి రైతులు మదర్ డైరీ సొసైటీల్లో పాలు పోస్తున్నారు. ఒక్క రోజులోనే మదర్ డైరీ సుమారుగా 1,00,000 లీటర్ల వరకు పాలను సేకరిస్తోంది. ఈ డైరీ సేకరించిన పాలను శీతలీకరణ చేసేందుకు సంస్థ సొంతంగా 24 చిల్లింగ్ కేంద్రాలు కలిగి ఉన్నది. అయితే ఇంతటి అభివృద్ధి పదంలో పయనించిన మదర్ డైరీ గత పాలక మండలి తీసుకున్న, ఎవరు పాలక మండలి అంటే వీళ్ళే కదా, ఇటుపై నెక్స్ట్ పేజ్. నిర్ణయాల కారణంగా ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. మదర్ డైరీ మ్యాక్స్ సొసైటీ కింద పనిచేస్తోంది. ఈ డైరీకి తొలి పాలక మండలి చైర్మన్గా ప్రస్తుత శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యవహరించారు. అయితే సుఖేందర్ రెడ్డి డైరీకి చైర్మన్గా ఉన్నప్పుడు సంస్థ అభివృద్ధి బాటలోనే సాగింది. ఆ తర్వాత చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన బొందుగుల నరసింహారెడ్డి కూడా డైరీని సక్సెస్ఫుల్గానే కొనసాగించారు. ఇక ఆ తర్వాతే మదర్ డైరీకి కష్టాలు మొదలైనవి. మదర్ డైరీ సంస్థకు 3వ చైర్మన్గా గుత్తా సుఖేందర్ రెడ్డి సోదరుడు గుత్తా జితేందర్ రెడ్డి వచ్చారు. జితేందర్ రెడ్డి పాలక మండలి చైర్మన్గా దాదాపు 13 సంవత్సరాల పాటు కొనసాగారు. అయితే జితేందర్ రెడ్డి హయాంలోనే మదర్ డైరీ వివిధ బ్యాంకుల నుంచి సుమారు 35 కోట్లను అప్పుగా తీసుకున్నది. వీటికి ఇప్పటికీ ప్రతి నెల 40 లక్షల రూపాయల వడ్డీ సంస్థ తరపున చెల్లిస్తున్నారు. ఇక్కడే మదర్ డైరీకి ఆర్థిక కష్టాలు మొదలైనవి. ఇక మదర్ డైరీలో సుమారుగా 560 మంది ఉద్యోగులు వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. వీరిలో కొంతకాలం వరకు 180 మంది ఉద్యోగులు మాత్రమే శాశ్వత ఎంప్లాయీస్గా ఉన్నారు. మిగతా ఉద్యోగులు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్గా పనిచేసేవారు. అయితే అవుట్సోర్సింగ్ ఉద్యోగులను సైతం పాలక మండలి కొన్నాళ్ల క్రితమే పర్మనెంట్ చేసింది. దీంతో గతంలో మదర్ డైరీ శాశ్వత ఉద్యోగులు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కు కలిపి 1,20,00,000ను సంస్థ జీతాలుగా ఇవ్వగా ఇప్పుడు మిగతా ఉద్యోగుల క్రమబద్ధీకరణతో ఆ మొత్తం 1,80,00,000కు పెరిగింది. ఫలితంగా మదర్ డైరీ సంస్థ పైన అదనంగా 60 లక్షల భారం పడ్డది. దీంతో పాటు డైరీ గతంలో వివిధ బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులకు ప్రతి నెల 40 లక్షలు మిత్తి రూపంలో చెల్లిస్తూ ఉండడం డైరీకి గుదిబండగా మారింది. వెరసి ప్రతి నెల మదర్ డైరీ గతంలో కన్నా అదనంగా 1 కోటి మొత్తాన్ని చెల్లించాల్సి వస్తోంది. దీంతో అటు మిత్తీలు కట్టలేక, ఇటు సంస్థ ఉద్యోగులకు జీతాలు సకాలంలో ఇవ్వలేక మదర్ డైరీ ఆపోసోపాలు పడుతున్నది. అసలు ఒక్కసారి ఆలోచించండి, పాలన్నది మానవుడి యొక్క సాధారణ జీవితంలో ఒక భాగం. ప్రతి ఇంట్లో ఉన్న వాళ్ళు పాలు ఖచ్చితంగా కొంటారు కదా. ఇవాళ తెలంగాణలో దాదాపు 1 కోటి లీటర్ల పాలు సంథింగ్ ఎంతో అవసరం ఉంటే అసలు మనకు ఉత్పత్తి అవుతున్నదే 20-30-40 లక్షల పాలకు మించి ఇక్కడ అక్కడ. ఇక మిగతా అంతా కల్తీనే. మీరు ఇక రాసి పెట్టుకోండి, ఇక మొత్తం కల్తీనే. అంటే అంత డిమాండ్ ఉన్న పాలు ఆ సంస్థలు ఎట్లా నష్టపోతున్నాయి? అసలు నష్టపోవడానికి అవకాశం ఎట్లొచ్చింది అంటే దొంగలు ఇంట్లో చేరిరు అన్నట్టు. ఇప్పుడు గుత్తా సుఖేంద్ర తమ్ముడు ఉన్నాడు, ఆయన హయాంలో బాగుంది అని అంటే
గుత్తా సుఖేందర్ రెడ్డి తమ్ముడికి పదవి రావడానికి కారణం గుత్తా సుఖేందర్ రెడ్డి కాదా? మరి ఇప్పుడు ఆ తమ్ముడు నష్టాల్లోకి నెట్టేసిన అని మనం మాట్లాడుకుంటున్నాము. మరి ఆయన కొడుకు ఎందుకు తీసుకున్నాడు ఇప్పుడు పదవి? మదర్ డైరీ చైర్మన్ ఎవరు? గుత్తా అమిత్ రెడ్డే కదా. ఇప్పుడు కొత్తగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో జాయిన్ అయ్యి పదవి కొట్టేసారు కదా. ఇప్పుడు ఆనాడు ఆ బ్యాంకుల ద్వారా అప్పులు తీసుకున్న డబ్బులు ఎక్కడ ఖర్చు పెట్టిరో దాని మీద ఇన్వెస్టిగేషన్ జరగాలి. ఎక్కడైనా ఒక డైరీ నష్టాల్లో ఉంది అని అంటే అంత పెద్ద డైరీ ఎట్లా అయిపోయింది ఇది? ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఆ డైరీకి ఏవైతే ఆస్తులు దాన్ని అమ్మాల కథం. మదర్ డైరీ అభివృద్ధి బాటలో నడిచినప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పలు చోట్ల విలువైన భూములు కొనుగోలు చేసింది. అందులో భాగంగా చిట్యాల శివారులో 29 ఎకరాల భూమి తీసుకున్నది. అలాగే మిర్యాలగూడలో మరో 3 ఎకరాల ల్యాండ్ను కొనుగోలు చేసింది. అయితే ప్రస్తుతం మదర్ డైరీ తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నందున ఈ భూములు విక్రయించాలి అని భావిస్తోంది. మదర్ డైరీకి పాలను సేకరించి పెడుతున్న సొసైటీలకు బిల్లుల చెల్లింపులు ఆలస్యమవుతున్నాయి. సొసైటీలకు పాడి రైతులు పాలు పోస్తే మదర్ డైరీ సదరు సొసైటీలకు ప్రతి 15 రోజులకు ఒకసారి బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం డైరీ దగ్గర సరిపడా ఆర్థిక నిల్వలు లేనందున సొసైటీలే వాటికి పాల సేకరణ ద్వారా గతంలో వచ్చిన లాభాలకు సంబంధించిన మిగులు పైసలనే పాడి రైతులకు సర్దుబాటు చేస్తున్నాయి. దీంతో సొసైటీల డబ్బుల వినియోగంపై పాడి రైతుల నుంచి తీవ్ర నిరాశ వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో మదర్ డైరీ పాలక మండలి కొన్నాళ్ల కింద కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ బ్యాంకుల్లో సంస్థకున్న అప్పులు కట్టేందుకు పాడి రైతులకు బకాయి పడ్డ 20 కోట్లు చెల్లించేందుకు చిట్యాలలో ఉన్న భూమి అమ్మేయాలని మదర్ డైరీ ఈసీ నిర్ణయించింది. అయితే పాలక మండలి తీసుకున్న ఈ నిర్ణయం పట్ల పాడి రైతులు, సొసైటీ చైర్మన్లు, ఆయా సొసైటీల బాడీ కమిటీ సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక అన్ని వైపుల నుంచి వచ్చిన ఒత్తిళ్ల కారణంగా పాలక మండలి కూడా చిట్యాల మదర్ డైరీ భూమిని అమ్మడంలో కొన్నాళ్ల క్రితం వెనకడుగేసింది. అయితే మదర్ డైరీని వెంటాడుతున్న సమస్యలపై అవగాహన ఉన్నవారు మాత్రం ఎప్పటికైనా ఆ చిట్యాల భూమికి ఈసీ ఎసరు పెట్టక తప్పదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అందువల్ల మదర్ డైరీ పాలక మండలి సభ్యులు తక్షణం మేల్కొని ప్రభుత్వం నుంచి గ్రాంట్స్ కోసం ప్రయత్నం చేయాలి అని కోరుతున్నారు. ప్రస్తుతం రాష్ట్ర సర్కార్ విజయపాల డైరీకి ప్రోత్సాహకాలు అందిస్తోంది. విజయ డైరీ మాదిరిగానే ఎంతో కొంత మదర్ డైరీకి ప్రభుత్వం నుంచి సహాయం అందేలా సంస్థ పాలక మండలి ప్రయత్నాలు చేయాలి అని ప్రజా సంఘాలు కోరుతున్నాయి. ఇప్పుడు ఇది చేయడంతో పాటు ఎవడెవడైతే ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఈ సంస్థని, వ్యవస్థని, సొసైటీని భ్రష్టు పట్టించారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. దమ్ముందా? మొత్తం ఫ్యామిలీ వచ్చి ఇలా ప్రభుత్వంలో జాయిన్ అయిపోయాయి కాంగ్రెస్ పార్టీలు. ఇంకెక్కడి చర్య? అల్టిమేట్గా నష్టం ఎవరికి? ఇక్కడ రైతులకు నష్టం.